స్టాఫ్ నోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము. డైజెస్టివ్ సిస్టమ్ టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ ఇన్ టు ద ఎలిమెంటరీ ట్రాక్? కరెక్ట్ ఆన్సర్ ఇంజెషన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఫర్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్? జెజినం, అంటే స్మాల్ ఇంటెస్టైన్. మోస్ట్ కామన్ అబ్జర్ప్షన్ సైట్ వచ్చేసి జెజినం, స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్క్రిషన్ ఆఫ్ ఫుడ్ బ్లడ్ ఇన్ స్టూల్ కాల్డ్? మెలినా. బ్లడ్ ఇన్ స్టూల్ వచ్చేసి మెలినా. వాట్ ఈస్ ద నార్మల్ డైలీ సిక్రేషన్ అమౌంట్ అండ్ pH ఆఫ్ సలేవా? నార్మల్ ఈజ్ 1000 to 1500 ml per day. pH వచ్చేసి 6.4, స్లైట్లీ అసిడిక్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లైసోసోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద pH ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్? pH వచ్చేసి 1 to 3, హైలీ అసిడిక్ డ్యూ టు నేచర్ డ్యూ టు HCl. వాట్ ఈస్ ద హ్యూమన్ డెంటల్ ఫార్ములా? డెంటల్ ఫార్ములా ఏంటి? 2123, 2123/2123. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పాపిల్లే రెస్పాన్సిబుల్ ఫర్ టేస్ట్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద టంగ్? వల్లెట్ పాపిల్లే. టేస్ట్ వచ్చేసి బిటర్. వల్లెట్ పాపిల్లే, బేస్ ఆఫ్ ద టంగ్. టేస్ట్ వచ్చేసి బిటర్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఈసోఫేగస్? ఈసోఫేగస్ లెంత్ వచ్చేసి 25 centimeters. వాట్ ఈస్ ద నార్మల్ కెపాసిటీ అండ్ షేప్ ఆఫ్ అన్ ఎంప్టీ స్టమక్? 1 to 1.5 liters ఉంటుంది. షేప్ వచ్చేసి ఎంప్టీ స్టమక్లో జే షేప్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మీల్స్ వచ్చేసి పైరిఫామ్. విచ్ ఎంజైమ్ ఈజ్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ న్యూ బార్న్స్ ఫర్ మిల్క్ డైజెషన్? చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి మిల్క్ డైజెషన్కి తోడ్పడే హార్మోన్ వచ్చేసి రెనిన్. వేర్ ఆర్ బర్నర్స్ గ్లాండ్ లొకేటెడ్? బర్నర్స్ గ్లాండ్ లొకేటెడ్ వచ్చి డియోడెనమ్ ఓన్లీ. వేర్ ఆర్ బర్నర్స్ గ్లాండ్ వచ్చేసి డియోడెనమ్ కదా. వేర్ ఈజ్ విటమిన్ B12 అబ్జర్బ్డ్? విటమిన్ B12 అబ్జర్బ్డ్ వచ్చేసి ఇలియం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ మ్యాక్సిమం టెండర్నెస్ ఇన్ అపెండిసైటిస్? ఇది ఈజీ, అందరు తెలిసే, మెక్బర్నెస్ పాయింట్. వాట్ ఈస్ ద డక్ట్ ఆఫ్ ద పెరోటెడ్ గ్లాండ్ కాల్డ్? పెరోటెడ్ గ్లాండ్స్ వచ్చి డక్ట్ ఓపెనింగ్ ఇంటూ మౌత్ ఎట్ సెకండ్ అప్పర్ మోలార్ టీత్ కాల్డ్ యాజ్ టెన్సన్ డక్ట్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అండ్ ఇట్స్ యావరేజ్ వెయిట్? లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసి లివర్. యావరేజ్ వెయిట్ వచ్చి 1.5 kgs. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డక్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద సబ్మాండిబులర్ గ్లాండ్? సబ్మాండిబులర్ గ్లాండ్ డక్ట్ ఓపెన్ ద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, సో వాట్సన్ డక్ట్. వాట్ ఈస్ ద డక్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద సబ్లింగల్ గ్లాండ్? ఓపెనింగ్ ఇంటూ ఫ్లోర్ ఆఫ్ మౌత్ కాల్డ్ యాజ్ ducts of Revinus. Ducts of Revinus. Sublingual glands వచ్చేసి Revinus. Submandibular glands వచ్చి Watson duct. Next question, what is the endocrine part of the pancreas that secretes hormones directly into the blood? Answer, islets of Langerhans. The islets have no ducts, so hormones diffuse directly into blood. Next question, what is the normal daily output and pH of pancreatic juice? Daily output is 2.5 liters and pH వచ్చేసి 7.5 to 8.5, slightly alkaline ఉంటుంది. Next question, what is the sphincter located at the upper side of the esophagus? Sphincter located వచ్చి cricopharyngeal sphincter. Next question, what is the sphincter located at the lower side of the esophagus? Esophagus కి లోయర్ సైడ్ స్పిన్స్టర్ వచ్చేసి కార్డియాక్ స్పిన్స్టర్. అప్పర్ సైడ్ స్పిన్స్టర్ వచ్చేసి క్రికోఫారింగల్ స్పిన్స్టర్. స్కెలిటన్ మజిల్స్ అనమాట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్? 1.5 meters. వాట్ ఈస్ ద డబుల్ లేయర్ ఆఫ్ పెరిటోనియం కవరింగ్ ద ఇలియం కాల్డ్? మిసెంటరీ. Which papillae are located at the middle anterior
2/3 of the tongue and taste sour. Filiform papillae. Filiform papillae middle anterior 2/3 of the tongue. టేస్ట్ వచ్చేసి సోర్ ఉంటుంది. Which papillae are situated at the tip and edges of the tongue and taste వచ్చేసి సాల్ట్. ఫంగిఫామ్ papillae. టంగ్కి టిప్ దగ్గర ఎడ్జెస్ దగ్గర ఉండే టేస్ట్ సాల్ట్. ఇది ఫంగిఫామ్ papillae. అదే 2/3 ఆఫ్ ద టంగ్ వచ్చి టేస్ట్ ఏమో సోర్ ఉంటుంది. ఈ papillae వచ్చి ఫిలిఫామ్ papillae. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నార్మల్ pH అండ్ డైలీ సిక్రేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్? pH వచ్చేసి 1 to 3 హైలీ యాసిడిక్ ఉంటుంది అండ్ 1000 to 1500 ml ఉంటుంది పర్ డే. వై ఈజ్ బైల్ జ్యూస్ ఆల్కలైన్ ఇన్ నేచర్ pH 8 to 9 డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్. వాట్ టైప్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ contained in saliva? Amylotic enzyme, ptyalin. What is the term for passing gas? Flatus via the mouth. మౌత్ నుంచి గ్యాస్ పోతే బ్లీచింగ్ అంటారు. మౌత్ నుంచి గ్యాస్ ఎయిర్ పోతే బెల్చింగ్ అంటారు. బెల్చింగ్ అంటారు. అదే యానస్ నుంచి గ్యాస్ కానీ ఎయిర్ కానీ పోతే ఎక్స్క్రీషన్ ఆఫ్ ఎయిర్ గ్యాసెస్ వయా యానస్ నుంచి పోతే ఫ్లాటస్ అంటారు. ఫ్లాటస్ బెల్చింగ్ గుర్తుపెట్టుకోవాలి. మౌత్ అయితేనేమో బెల్చింగ్, యానస్ అయితేనేమో ఫ్లాటస్.